హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. ఈరోజు మంచి విషయం నేను నీకు తెలియజేస్తున్నాను. నెల 10 రోజుల క్రితం నా పల్సర్ బైక్ 150 ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నాను, మంచి మెకానిక్ ఉంటే చెప్పండి, ఇంజన్ చేపిస్తానని అన్నాను. సరే అన్న, తీసుకొని రండి అని అలంకారం తీసుకుని వెళ్ళాడు. మెకానిక్ దగ్గరికి పోయి చూపిస్తే ఇంజన్ మొత్తం పోయింది. మీరు పార్ట్స్ కొనుక్కోండి, నేను రాసిస్తా, తెచ్చుకోండి, ఇంజన్ చేసినందుకు మీరు నాకు సర్వీస్ ఛార్జ్ చేయండి అన్నాడు. సరే అని నేను 6,000 రూపాయలు పెట్టి ఒరిజినల్ పార్ట్స్ అన్నీ బజాజ్ తీసుకొని వచ్చి అతనికి ఇచ్చాను. అతను ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, ఈవినింగ్ కల్లా రండి, ఇంజన్ చేసి పెడతాను అన్నాడు. సరే అని వెళ్ళిపోయాను. సమయం వచ్చింది, మళ్ళీ నేను సమయం రాగానే నేను వెళ్ళిపోయాను మళ్ళీ మెకానిక్ దగ్గరికి. చూసాలో బైక్ మొత్తం రిపేరింగ్ అయిపోయింది. సరే ఎంత అన్నా అంటే 2500 అన్నారు. 2500 కాదు కానీ అన్న, 2300 తీసుకోండి అని అన్నారు. ఇంకా వేరే ఏమో చేసిందంట. సరే అని ఇచ్చేసాను, బైక్ తీసుకుని వెళ్ళిపోయాను. మంచిగా రన్నింగ్ అయింది. అది నెల 10 రోజులు కాగానే అది ఎక్సిలేటర్ ఇస్తుంటే బాగా రేజ్ అవుతుంది, బండి స్పీడ్గా వెళ్ళడం లేదు, పల్సర్ బైక్ కదా అని నేను మా ఫ్రెండ్ ఫోన్ చేశాను. అన్న అది మళ్ళీ ఏదో రిపేరింగ్ ఉన్నట్టుంది, ఎక్సిలేటర్ ఇస్తా అంటే రేసింగ్ బాగా అవుతుంది, మరొకసారి ఆ మెకానిక్ దగ్గరికి వెళ్దాం అని అంటే, మీరు వెళ్ళండి అన్న, నేను వెనక వస్తానా అన్నాడు. నేను వెళ్ళి అతనితో, అన్న ఇట్లా ఎక్సలెంట్ ఇస్తా అంటే రేసింగ్ వేస్తుందని మెకానిక్తో అన్నా. ఇప్పుడు వీలు కాదు, రేపు రాపో అన్నాడు. అన్న అది మీరే ఇంజన్ చేసిళ్ళు, చూడండి నేను అంబులెన్స్ నడుపుతా, నాకు వీలు ఉండదని నేను అన్నా. సరే ఆయన తీసుకుని ఏం చేస్తాడంటే ఒక రౌండ్ వేసొచ్చిండు. అచ్చుడితో ఏమన్నాడంటే, క్లచ్ పెట్లు పోయినాయి బ్రదర్ అంటాడు. అదేదన్నా నెల 10 రోజులు కూడా కాలే క్లచ్ అన్న, నెల మీద 10 రోజులు కూడా కాలే, నేను తెచ్చిన బజాజ్ అన్న పార్ట్స్, కొత్త పార్ట్స్, అవి అంత ఈజీగా క్లచ్ పెట్లు పోవు అని నేను అన్న. ఆయన వేరే మాట్లాడితే నేను కూడా సీరియస్ అయినా. సరే నీతో మాట్లాడు కానీ మా ఫ్రెండ్ మధ్యలో ఉండగా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ వచ్చేసిండు. ఆయన పోయి మాట్లాడటాలకు, సరే అన్న వెహికల్ ఇక్కడ ఉంచమన్నాడు, చేసిస్తాడు అన్నాడు. చూడండి, 6,000 రూపాయలు పెట్టి నేను పార్ట్స్ మొత్తం తెచ్చుకున్నా, చేసినందుకు 2,300 ఇచ్చిన. నేనేం తక్కువ చేయలేదు మెకానిక్కి. 2,300 తీసుకున్న మెకానిక్ ఇంజన్ సరిగ్గా చేయాలి కదా. నేను చేసిన తప్పేందంటే విడిచి వెళ్ళిపోవడమే. నేను తెచ్చిన ఒరిజినల్ పార్ట్స్ అన్ని అక్కడ ఉండి వేయించుకోవాలి. మన ఇంజన్ మన కళ్ళ ముందనే చేయించుకోవాలి. అలాగైతేనే చేయించుకోవాలి, లేకపోతే చేయించుకోకూడదు. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. ఒకవేళ మీ బైక్ మొత్తం ఏదైనా చిన్న పార్ట్ అయినా సరేనండి, అది మీరు పక్కకుండి దాన్ని చేయించుకోవాలి, అప్పుడే అది రన్నింగ్ అవుతుంది. ఒకవేళ నేను బిజీగా ఉన్నా, నేను ఇవన్నీ కొనిచ్చి వెళ్ళిపోతా, మీరు చేసి పెట్టినట్టే వాడు చేయరు. చాలామంది చేయరండి, ఎందుకంటే మనం ఇచ్చే డబ్బులు సరిపో వాళ్ళకు. ఇంకా 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 అటువంటి వాళ్ళు ఎదుగరు. కనుక మీరు బైక్ ఇంజన్ చేయించాలనుకుంటే మీరు పార్ట్స్ తెచ్చుకోండి, 2-3 షాపులు తిరిగిన ఒరిజినల్ పార్ట్స్ తెచ్చుకోండి, మళ్ళీ డూప్లికేట్ తెచ్చుకోకండి. మీరు దగ్గరుండి నీ కళ్ళ ముందట ఇంజన్ చేయాలి, నీ కళ్ళ ముందటే ఆ పార్ట్స్ అన్నీ అందులో వేయాలి, మీరు పక్కకే కూర్చోవాలి. అప్పుడైతేనే మీరు రిపేరింగ్ చేయించుకోండి. లేదు మీరు పార్ట్స్ అన్ని ఇక్కడ పెట్టండి, మీరు మళ్ళీ రాపోండి అంటే అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు వెళ్తే ఆ పార్ట్స్ అందులో వేయడు, పాత పార్ట్స్ వేసి మళ్ళీ నీకు నీ వెహికల్ నీకు ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఒక 1 మంత్ 2 మంత్ కాగానే మళ్ళీ ఇంజన్కి వస్తుంది నీ వెహికల్ మొత్తం. అందుకే నేను చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు చేయకూడదని నేను వీడియో చేస్తున్నాను. మీరు కూడా కొంచెం షేర్ చేయండి. ఇప్పటికే యూట్యూబ్లో నా వాచ్ అవర్స్ 2000 దాటిపోయాయి. ఒక 3000 అవర్స్ దాటితే నా ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి, తప్పక నేను చేసినట్టుగా మీరు మాత్రం చేయకండి. ఎందుకంటే మనీ ఊరికే రావండి. మనీ విలువ తెలియనోడు అంటే ఏందో కానీ, మనీ విలువ తెలిసి కూడా మన మిస్టేక్లు మాత్రం మనం చేయొద్దు. మన వెహికల్ మన దగ్గరుండి మనం ఇంజన్ చేయించుకోవాలి, దగ్గరుండి మనం తెచ్చిన పార్ట్స్ మనం వేయించుకోవాలి, దగ్గరుండి మనం వేస్తున్నాడా వేయట్లేదా అని చూడాలి. అప్పుడు మనకు నమ్మకం ఉండప్పుడు, అంతేనా కాదా? సరే నేను చేసినట్టు మీరు చేద్దానే నేను ఇట్లా ఈ వీడియో తీస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్
తప్పక చేయండి. మీరు ఇప్పుడు వెహికల్కు ఒరిజినల్ పార్ట్సే వేయాలి, డూప్లికేట్ పార్ట్స్ మాత్రం మీరు ఎప్పుడు వేయకండి. మళ్ళీ అది ఇంజన్ ఇప్పాల్సిన అవసరత ఎదురవుతుంది మనకు. కనుక నేను చేసినట్టు మీరు చేయకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.